తెలుగు ప్రజలారా, you know who this is. విజయ్ దేవరకొండ. What's up, my rowdy boys and girls? హైలైట్స్ ఏమన్నా ఉంటే బాగానే ఉంటుంది కదా, అసలు ఏ హైలైట్ లేదు, హైలైట్స్ అనేవి లేవు సినిమాలో. అంటే ఇంకా అంటే నిద్ర వస్తుంది చూడండి, నా ముఖం చూస్తే అర్థమవుతుంది కదా, నిద్ర వస్తుంది సినిమా. అసలు సినిమా స్టోరీనే బాగా సినిమా డిజాస్టర్. డబ్బులు ఒక రూపాయి సినిమా అన్నట్టే లేదన్న. మొత్తం సినిమా అంతా డైలాగ్లే లేవు. అనుకున్న రేంజ్ లో లేడు కూడా. ఆయన డిసప్పాయింట్ తో బయటికి వస్తాడు. ఆయన పూరి ఫ్యాన్, మొత్తం సాంగ్స్ వస్తలేదు, కాంటాక్ట్ లేకుండా అయింది. నా కొండ అన్న నాకు అర్థం కావట్లేదు. జనాలు ఎర్రి పప్పలు నీ పేర్లో కొండ ఉందని కొండరి పప్పలు చేస్తున్నావు అన్న జనాల్ని. నాకైతే మూవీ ఏం మాత్రం నచ్చలేదు అనమాట. అండ్ యువర్ టికెట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఇన్ 100% వర్త్. ఇట్ ఇస్ కమ్ చెడగొట్టినా నేను చెప్తున్నాను, ములా కాదుగా చెప్తా ఉన్నాం. చూసిన స్టోరీనే చూడడానికి మేము డబ్బులు పెట్టి థియేటర్కి రావాలి. కష్టం అయిపోయింది అనమాట. థియేటర్లో కూర్చోవడం చాలా కష్టం అయిపోయింది ఫస్ట్ 45 minutes. ఈ ఫ్యామిలీ స్టార్ కళ్యాణి వచ్చా వచ్చా అని కాదు, ఒక చక్కటి రాడ్డే తెచ్చా. విజయ్ దేవరకొండ గారి సినిమా మీరు అందరూ ఊహించిన దానికంటే చాలా పెద్ద సినిమా యాక్చువల్లీ. అది మీకు ఫస్ట్ విజువల్ వచ్చిందో తెలుస్తుంది. ఒకటి huge film, a huge action film. So we're making it like that. It's KGF in Gotham style. వావ్. విజయ్ గారి కెరీర్లోనే మీరు మళ్ళీ అది ఆల్మోస్ట్ హాలీవుడ్ ఫిల్మ్ స్థాయిలో ఉంటారు యాక్చువల్లీ. అందరూ సినిమా షేపే మార్చేయాలని పొజిషన్లో ఉన్నారు. సో మీరు అన్నట్టు విజయ్కి తగిలిన రోజున విజయ్ ఎక్కడికైనా తీసుకెళ్తారు రెవెన్యూ. When I said I will be back, be bloody sure I will be back.